వెల్కమ్ టు ఎన్ఎస్ ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్. ఆగో ఏంది ఏమో అన్న ర్యాక్ తయారు చేసిండు కేజీ లెక్కున్నదని చూస్తున్నారా. అయితే గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని నీకుల్లా ఇది ఇక గ్యాస్ సిలిండర్లు మొత్తం ఇక ఇట్లా బయట రెండు ఒకటంటే ఒకటి మనకు నచ్చినట్టు ఇలా పెట్టుకొని లోపలికి కనెక్షన్ ఇచ్చుకున్నాడు అన్నట్టు. ఇక ఇవాళ రేపు గ్యాస్ సిలిండర్లు వెళ్తున్నాయని మస్తు చూస్తున్నాం కదా. ఇక అటువంటివి జరగకుండా ఇట్లా ఐరన్ తోని కేసులు తయారు చేస్తున్నారు. ఇక ఇంట్లో మన గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని ఆ పైపుకు లోపల నుంచి కనెక్షన్ ఇప్పించుకోవచ్చు. అదిరిపోయింది కదా. గ్యాస్ సిలిండర్ కోసం ఇలాంటి ఒక స్టాండ్ చేపించుకుంటే ఇక ఇంట్లో అసలు గ్యాస్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సే ఉండదు. ఒకసారి చూడండి, వంటకి వాడే గ్యాస్ అప్పుడప్పుడు లీక్ అవుతూ పేలిపోతుందనే భయం అవుతూ ఉంటుంది కదా. కానీ ఇలా ఇంటి బయట గ్యాస్ బండర్ పెట్టుకుంటే లీక్ అయినా ఓపెన్ ఎయిర్ కాబట్టి ప్రమాదం జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. మంచిగా ఉంది కదా. గ్యాస్ బండ కోసం తయారు చేసిన ఈ స్టాండ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇక ఇవాళ రేపు కిచెన్ లో గ్యాస్ సిలిండర్లు ఎవరు పెట్టుకుంటలేరు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు వేలుడు మన్ను మసనం ఏమేమి జరుగుతున్నాయి కదా. అయితే ఇక గిది చూడు కొత్త పద్ధతి. గ్యాస్ సిలిండర్ బయటనే పెట్టుకొని ఇక గ్యాస్ లోపలికి మొత్తం కనెక్షన్ పెట్టుకోవచ్చు అన్నట్టు స్టవ్ కు. చూడుర్రి ఐడియా అదుర్సు కదా. ఇక్కడ చూస్తున్న ఈ గ్యాస్ పైప్ లైన్ వనస్థలపురంలో చేయడం జరిగిందండి. ఈసారి తెలిసిన సార్ రిఫరెన్స్ ద్వారా కాల్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ కిచెన్ నుండి గ్రౌండ్ ఫ్లోర్లోని స్టేర్ కేస్ కింద సిలిండర్ కోసం ఈసారి ప్లాన్ చేసుకున్నారండి. ఈ హౌస్ అనేది రెనోవేషన్ చేస్తున్న హౌస్ అండి. ఈ పైప్లో రెనోవేషన్ చేసే హౌస్లోకి చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ జరిగే హౌస్లోకి చేసుకోవచ్చు, ఓల్డ్ హౌస్లో కూడా చేసుకోవచ్చు అండి. మా సర్వీస్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ సర్వీస్ అవైలబుల్. ఆగో ఏంది దాన్ని చూస్తున్నారా. గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఆవు మీరు ఇన్నది నిజమే. అది పేలిపోయి ఎట్లా తయారైందో చూడుర్రి దాని అవతారం. అయితే కొంతమంది గ్యాస్ సిలిండర్ ను రాత్రిపూట బంద్ చేయరు. ఇక అట్లా బంద్ చేయక గ్యాస్ మొత్తం లీక్ అయ్యి ఇట్లా వేలిందా అన్నట్టు. జరంత పైలములో గ్యాస్ లీక్ అయినట్టు వాసన వచ్చిన సూత మంచిగా అలర్ట్ గారి. అసలుకే ఇక ఇయ్యాల రేపు గ్యాస్ సిలిండర్లు వేరుడని మస్తు బొచ్చడు చూస్తున్నాము. జరంత జాగ్రత్త. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.